ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. మొత్తం 277 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవాళే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. ఈ అప్రెంటిస్ పోస్టులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలో 46 పోస్టులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 5 పోస్టులు, అనంతపురం జిల్లాలో 50, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 34, కడప జిల్లాలో 60, అన్నమయ్య జిల్లాలో 44 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10th క్లాస్ కలిగి ఉండాలి. అలాగే ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా www.apprenticces వెబ్సైట్ లో తమ పేరును నమోదు చేసుకోవాలి. తర్వాత APSRTC అధికారిక వెబ్సైట్, అలాగే apsrtc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియ ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అయితే ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా విద్యా అర్హతలో సాధించిన మార్కుల ఆధారంగా, అంటే మెరిట్ బేస్డ్ గానే జరుగుతుంది. మరింతగా ప్రతి జిల్లాలోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఈ జిల్లాకు చెందిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక ఈ అప్రెంటిస్ పోస్టులు ఏపీఎస్ఆర్టీసీ వర్క్ షాపుల్లో ఉంటాయి. ముఖ్యంగా డీజిల్ మెకానికల్, అలాగే ఎలక్ట్రీషియను, షీట్ మెటల్ వర్కరు, వెల్డరు, పెయింటర్ వంటి విభాగాలలో అవకాశం ఉంటుంది. ఇవి శిక్షణాత్మక పోస్టులు కావడంతో ఎంపికైన వారికి నిర్ణీత కాలం పాటు శిక్షణ కూడా ఇస్తారు. ఇక శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన స్టైపెండ్ కూడా అందుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్గా పనిచేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేటు సెక్టార్లో మంచి అవకాశాలు దక్కే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక విధంగా కెరియర్కు బలమైన పునాది కూడా అవుతుంది. ఇప్పటికే చివరి తేదీ వచ్చేసినందున ఇంకా అప్లై చేయని అభ్యర్థులు తక్షణమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ సులభంగానే ఉంటుంది. ఇక అప్లై చేయాలనుకున్న వారు APPRENTICESHIPIN వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ప్రొఫైల్ ను సృష్టించుకొని అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ పూర్తి చేయాలి. తర్వాత apsrtc.ap.gov.in వెబ్సైట్ కి వెళ్లి మీ జిల్లాకు సంబంధించిన అప్రెంటిస్ పోస్టుల కోసం అప్లై చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థుల జాబితాను ఏపీఎస్ఆర్టీసీ సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలను పరిశీలిస్తాయి. తర్వాత ఎంపికైన వారికి సమాచారం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా వర్క్ షాపులో హాజరు కావాలి. అందుకే 10th ITI అర్హత ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కోల్పోద్దు. ఇవాళే చివరి తేదీ కాబట్టి వెంటనే అప్లై చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ని కూడా సంప్రదించవచ్చు.